అందరికీ నమస్కారం. అభివర్ణ ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చేసుకున్న కొన్ని పనులు చూపిస్తాను ఈ వీడియోలో. మా టెర్రస్ గార్డెన్లో డ్రాగన్ ఫ్రూట్స్ పండిని వాటిని హార్వెస్ట్ చేసుకున్నాను. అలాగే మొగ్గలు చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇది డ్రాగన్ ఫ్రూట్స్ చెట్టు మొగ్గలు అన్నమాట. అంటే పిందెలు ఫ్లవర్ వచ్చిన తర్వాత ఈ విధంగా అవుతుంది. తర్వాత డ్రాగన్ ఫ్రూట్స్ ఇలా అన్నీ కోసుకున్నాను ఈరోజు. ఇవి హెల్త్కి చాలా మంచిది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది అనేసి అంటారు ఇది తింటే. ఇంకా బ్లడ్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్క ప్రతి ఒక్కరూ ఇంట్లో పెంచుకోండి. ఇది హెల్త్కి మంచిది కాబట్టి. ఇది మా టెర్రస్ గార్డెన్లో ఒక చిన్న కొమ్మ పెట్టాము. దాని ద్వారా వచ్చిన ఫ్రూట్స్ అన్నమాట. పెద్దగా అయ్యి మంచిగా ఫ్రూట్స్ వస్తున్నాయి. అలాగే శారీకి ఫాల్స్ వేసేటప్పుడు ఖచ్చితంగా నీళ్ళల్లో పిండి ఆరవేసి మనం శారీస్ కుట్టుకున్నట్టయితే శారీస్ నీట్గా ఉంటాయి అన్నమాట. మనం కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. నీట్గా ఉంటాయి ఇంకా శారీస్. ఎప్పుడైనా సరే ఫాల్ వేసేటప్పుడు నీళ్ళల్లో పిండి ఆరేసి వీలుంటే ఇస్త్రీ చేసుకుంటే ఐరన్ చేసుకుంటే మంచిది. లేదా మనం చేత్తో చిన్నగా ఫోల్డ్ చేసుకుంటే మడతలాగా పెట్టేసుకుంటే కూడా కొద్ది వరకు ఆ ఫోల్డింగ్ అనేది పోతుంది. మడత అనేది మొత్తం చుట్టేసుకుంటే ఒక ఉండలాగా చుట్టుకుంటే అది ఫోల్డింగ్ అంతా పోతుంది. ఇలా ఆరవేసిన తర్వాత మనం నీళ్ళ పిండి ఆరేసిన తర్వాత శారీస్కి మనం కుట్టుకుంటే చాలా మంచిది. పికో ఫాల్స్ వేసుకుంటే శారీస్కి కొన్నిటికి ఇలా ఫ్యాన్సీ శారీస్కి చివర్లో గుచ్చుకున్నట్టు వస్తాయి. మనకి మెడ దగ్గర ఇంకా కింద ఫాల్ వేసే దగ్గర ఫాల్ వేసినంత వరకు అయితే బాగానే ఉంటుంది. కానీ తర్వాత ఇంకొంచెం మిగులుతుంది కదా, అది కూడా కాళ్ళకు గుచ్చుకున్నట్టు ఉంటుంది. అలాంటప్పుడు శారీ మొత్తం ఈ విధంగా పికో చేసుకుంటే గుచ్చుకోకుండా ఉంటుంది. ఇది పికో మిషన్. ఇది ఉషా జాను. ఈ మిషన్తో నేను శారీ మొత్తం పికో చేసుకుంటున్నాను. మనకి మెడ దగ్గర కానీ అలా కింద కానీ కాళ్ళకి అలా గుచ్చుకోకుండా మనకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలా కొన్ని ఫ్యాన్సీ శారీస్కి ఈ మధ్యన కొద్దిగా గుచ్చుకుంటున్నట్టు ఉంటుంది. ఇలా వేసుకుంటే డిజైన్ లాగా ఉంటుంది. ఇంకా చూడటానికి కూడా ఏమీ ఇబ్బందిగా ఉండదు, బాగుంటుంది. అలా మనం ఫోల్డ్ చేసుకుని ఒక నార్మల్ కుట్టు వేసుకుంటే పైన 1 ఇంచు కింద 1 ఇంచు 2 ఇంచులు పోతే హైట్ ఉండే వాళ్ళకి శారీ సాలదు. అదే ఇలా పికో చేసుకుంటే మాత్రం చూడటానికి బాగుంటుంది. ఇంకా మనకి శారీ గుచ్చుకోకుండా ఉంటుంది. చూడండి, దీనికి కొద్దిగానే ఉంది గ్యాప్. ఎక్కువ ఫోల్డ్ అయితే అవ్వలేదు. శారీ మంచిగా సరిపోతుంది. హైట్ తక్కువ అనేది ఏమి ఉండదు. చూడండి, కొద్దిగానే ఫోల్డ్ అయ్యింది పికో చేసిన తర్వాత. ఇంకా పికో డిజైన్ కూడా బాగుంటుంది కదా, నార్మల్ కుట్టు కంటే కూడా పికో కుట్టు చూడటానికి బాగుంటుంది. ఈ విధంగా ఫ్యాన్సీ శారీస్ గుచ్చుకున్నట్టుగా అలా ఉంటే ఇలా పికో చేసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా గుచ్చుకోకుండా, అలాగే డిజైన్ కూడా బాగుంటుంది. ఈ విధంగా నేను ఈ శారీస్కి చేసుకున్నాను. ఇటు సేమ్ కలర్ థ్రెడ్ వేస్తే అస్సలు కనిపించదు. ఒకవేళ కొద్దిగా దగ్గరకి చూసినా కనిపించినా అది ఒక డిజైన్ లాగా ఉంటుంది పికో కుట్టు కాబట్టి. అదే నార్మల్ కుట్టు వేస్తే అంత బాగుండదు. ఇంకా శారీ కూడా చిన్నగా అయిపోతుంది. అందువల్ల ఇలాంటి ఫ్యాన్సీ శారీస్ అంటే బోర్డర్ ఉంటాయి కదా, ఈ బోర్డర్ ఉన్న శారీస్కి ఇలా గుచ్చుకుంటున్నట్టయితే తప్పకుండా మీరు ఈ పికో ఇలా చేయించుకోండి. మన ఇంట్లో మిషన్ ఉంటే మనమే ఈజీగా చేసుకోవచ్చు. చూశారు కదా ఈరోజు నేను చేసుకునే పనులు. మనం
శారీకి పికో వేసుకోవడానికి నీళ్ళలో పిండి ఆరవేసుకుని పికో చేసుకుని, అలాగే శారీస్ ఫ్యాన్సీ శారీస్ గుచ్చుకుంటే ఈ విధంగా మనం పికో చేసుకోవచ్చు. అలాగే మా టెర్రస్ గార్డెన్లో వచ్చిన డ్రాగన్ ఫ్రూట్స్ కూడా కోసుకున్నాను కదా, చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇది ఎంతో కొంత ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ పికో కుట్టు వల్ల. చూశారు కదా, ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.